హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ప్రవళిక థ్రెడ్ బ్యాంగిల్స్. ఈరోజు మేకింగ్ వీడియో కాదండి, బెంగళూరు నుంచి అయితే మనకు ఒక ఆర్డర్ వచ్చింది. ఆర్డర్ కోసం నేను ఏమేమి చేశాను అది మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ సెట్ వచ్చేటప్పటికి ఇదండి, నేను గ్రీన్ అండ్ పర్పుల్ కాంబినేషన్లో చేశాను. అలాగే కాసులు కూడా అండి, కాసులు కూడా యాడ్ చేశాను. మీకు ఏ విధంగా అనిపిస్తుంది అన్నది చూడండి. నేనైతే దీనికి పెట్టి చూపిస్తున్నాను, మీకు ఇంకా నీట్గా కనిపిస్తుందండి. లుక్ అనేది బాగుందా లేదా అనేది మీరైతే నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఒకసారి చూడండి, ఆ మేడం మన దగ్గర బోత్ హ్యాండ్స్కి కూడా చేయించుకున్నారండి. అయితే ఇవైతే చాలా అంటే చాలా బాగా నచ్చేయండి. కలర్ కానీ కలర్ కాంబినేషన్ కానీ లుక్ కానీ చాలా బాగున్నాయండి. మీకు ఎలా అనిపించో చెప్పండి. నెక్స్ట్ సెట్ వచ్చేటప్పటికి పర్పుల్ అండ్ ఎల్లో కాంబినేషన్ అండి. మీరు చూసినట్టయితే ఇవి కూడా బోత్ హ్యాండ్స్కి చేయించుకున్నారండి. పర్పుల్ ఎల్లో కాంబినేషన్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. మీకు ఎలా అనిపించిందో కూడా నాకు కామెంట్ చేయండి. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చాయండి రెండు సెట్స్ కూడా బోత్ హ్యాండ్స్కి చేయించుకున్నారండి. నెక్స్ట్ మనకి చెన్నై నుంచి ఇంకొక ఆర్డర్ అయితే వచ్చిందండి. ఇవి రిటర్న్ గిఫ్ట్స్ కింద మేడం మన దగ్గర చేయించుకున్నారండి. 6 pairs అండి. మొత్తం చూసారు కదండి, 6 pairs. డిజైను ఇంకా థ్రెడ్ కలర్ కూడా ఆవిడే సెలెక్ట్ చేసుకొని మనకు చెప్పారండి. ఆవిడ సెలెక్ట్ చేసుకున్నట్టుగా నేను డిజైన్ చేసి థ్రెడ్ కూడా అదే తీసుకున్నానండి. నాకైతే ఇవి చాలా బాగా నచ్చాయండి. మీరు చూస్తే మీకు అర్థమవుతుంది ఫినిషింగ్ కానీ షైనింగ్ కానీ ఎంత బాగున్నాయో. నెక్స్ట్ సెంటర్ క్లిప్స్ 2 చేయించుకున్నారండి. ఒకటి మల్టీ కలర్లో చేయించుకున్నారు. మీరు చూసినట్టయితే మల్టీ కలర్ సెంటర్ క్లిప్ అండి. నెక్స్ట్ ఇంకొకటి లోటస్ అండి, మనకి స్కై బ్లూ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో లోటస్ సెంటర్ క్లిప్ అనేది చేయించుకున్నారండి. ఈ 2 సెంటర్ క్లిప్స్ అయితే వాళ్ళు చేయించుకున్నారు. నెక్స్ట్ నేను ప్యాకింగ్ అనేది కూడా మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. మనకి ప్యాకింగ్లో మెయిన్ అనేది బబుల్ షీట్ అయితే ఖచ్చితంగా ఉండాలండి. ఎప్పుడైనా సరే బబుల్ షీట్ వల్ల డ్యామేజ్ కాకుండా మనకి ప్రోడక్ట్ అనేది సేఫ్గా వెళ్తుందండి, కస్టమర్కి రీచ్ అవుతుంది. అందుకోసం నేనైతే బబుల్ షీట్ ఖచ్చితంగా యూజ్ చేస్తానండి. ఈ విధంగా బ్యాంగిల్స్ మొత్తం నేను బబుల్ షీట్తో ర్యాప్ చేసేసుకున్నానండి. నెక్స్ట్ కార్డ్బోర్డ్ బాక్సెస్ ఉంటాయి కదండి, వాటిని తీసుకొని కార్డ్బోర్డ్ బాక్స్ లోపల కూడా నేను బబుల్ షీట్ అనేది వేసుకుంటానండి. అలాగే బ్యాంగిల్స్ని నేను ఈ విధంగా మనకి ఎన్ని పడుతున్నాయో చూసుకొని పెట్టుకుంటానండి. పెట్టుకొని వీటి పైన కూడా నేను బబుల్ షీట్ అనేది యాడ్ చేసుకుంటానండి, మళ్ళీ పెడతాను. ఎందుకంటే సేఫ్గా వెళ్ళడం మనకి మెయిన్ కదండి, అందుకోసం నేను ఈ విధంగా పెడుతున్నానండి. నెక్స్ట్ నాకు ఇంకొక బాక్స్ అయితే పడుతుందండి. ఇంకొక బాక్స్ తీసుకొని సేమ్ ఇలానే నేను బ్యాంగిల్స్ అనేవి పెట్టుకుంటున్నానండి. పెట్టుకొని మీరు చూసినట్టయితే నేను ఇందులో కూడా మనకి బబుల్ షీట్ అనేది వేసుకుంటున్నానండి. బబుల్ షీట్ అనేది మెయిన్ అండి, అందుకోసం వీటిలో కూడా ఈ కార్డ్బోర్డ్ బాక్స్లో కూడా పెట్టుకుంటున్నాను. అలాగే కుందన్స్ కూడా మనం ఇస్తాం కదండి, ఏ బ్యాంగిల్స్ తీసుకున్నా సరే మనమైతే కుందన్స్ ఖచ్చితంగా ఇస్తామండి. అలాగే ఈ 2 బాక్సెస్ని నేను ప్లాస్టర్తో ర్యాప్ చేసుకుంటున్నానండి. ఫస్ట్ బాక్స్ అయితే ర్యాప్ చేసుకున్నాను ఈ విధంగా ప్లాస్టర్తో. ఒకదానిపైన ఒకటి బాక్సెస్ పెట్టుకొని టోటల్గా నేను ప్లాస్టర్తో ర్యాప్ చేసేసుకున్నానండి. నేను చూపిస్తున్న విధంగా మొత్తం మనం ప్యాక్ చేసుకోవాలండి నీట్గా. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనం అడ్రస్ కూడా నోట్ చేసుకొని వైట్ ట్రాన్స్పరెంట్ ప్లాస్టర్ ఉంటుంది కదండి వైట్ది, దాంతో ఈ విధంగా ప్లాస్టర్తో ర్యాప్ చేసేసుకోవాలండి. అలాగే నేను నెక్స్ట్ బ్యాంగిల్ సెట్ ఉంది కదండి, వాటిని కూడా మీకు ప్యాకింగ్ అనేది చూపిద్దాం అనుకుంటున్నానండి. నెక్స్ట్ కూడా సేమ్ అండి, ఇలానే బ్యాంగిల్స్కి బబుల్ షీట్ అనేది ర్యాప్ చేసేసుకోవాలండి. ఈ విధంగా బ్యాంగిల్స్కి బబుల్ షీట్ అనేది ర్యాప్ చేసేసుకోవాలండి. నెక్స్ట్ నేను సెంటర్ క్లిప్స్ కూడా ర్యాప్ చేసుకొని పెట్టుకున్నాను. చూసారు కదండి, ఇంకొక కార్డ్బోర్డ్ బాక్స్ తీసుకొని కిందన బబుల్ షీట్ అనేది వేసుకున్నానండి. వాటి మీద నేను బ్యాంగిల్స్ అనేది సెట్ చేసుకుంటున్నాను. మనం సెంటర్ క్లిప్స్ కూడా ఇలాగ పెట్టడం వల్ల మనకి ఏంటంటే డ్యామేజ్ కాకుండా ఉంటాయండి ప్రతిదిన్ను. ఈ విధంగా ప్లాస్టర్ వేసేసుకొని 2 అడ్రస్ ఫ్రమ్ అడ్రస్ నోట్ చేసుకొని వైట్ ప్లాస్టర్తో స్టిక్ చేసి, అలాగే నాకు ఎవరైనా ఆర్డర్ ఇవ్వాలి అనుకుంటే పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి నాకు మెసేజ్ చేయండి. ఈ వీడియోలో కనుక మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే నా బ్యాంగిల్స్ అనేవి ఎలా ఉన్నాయో కూడా నాకు కామెంట్ చేయండి. అలాగే నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.